అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక మంచి కథ వినబోతున్నాం. ఇదొక చిన్న పిచ్చుక ఇంకా దాని స్నేహితుల గురించి. కథ పేరు పిచ్చుక మరియు కాకుల కథ. మరి మొదలు పెడదామా? అనగనగా ఒక చిన్న ఊరిలో ఒక పిచ్చుక ఉండేది. అదెంత అమాయకమంటే దాని మనసులో అస్సలు చెడు అనేదే లేదు. ఎప్పుడూ హాయిగా సంతోషంగా ఎగురుకుంటూ ఉండేదన్నమాట. అయితే ఒకరోజేమైందంటే మన పిచ్చుకకి కొన్ని కాకులు పరిచయమయ్యాయి. అవి కొంచెం అల్లరి చేసే రకం. కాని పాపం మన పిచ్చుక వాటితో స్నేహం చేసేసింది. చూశారా, ఈ స్నేహితుల మధ్య ఎంత తేడా ఉందో! ఒక పక్కనేమో స్వచ్ఛమైన మనసున్న మన పిచ్చుక, మరోపక్క ఎప్పుడూ ఏదో ఒక గొడవ చేసే కాకుల గుంపు. ఇది చూసి ఊళ్ళో ఉన్న మిగతా పక్షులన్నీ పిచ్చుక దగ్గరికి వచ్చి చెప్పాయి, జాగ్రత్తగా ఉండు, ఆ కాకులు అస్సలు మంచివి కావు, వాటితో తిరిగావంటే నీకే ప్రమాదం అని హెచ్చరించాయి. కాని మన పిచ్చుక విందా? అస్సలు వినలేదు. తన స్నేహితులు చాలా మంచివాళ్లని, వాళ్లు తనని ఎప్పుడూ ఇబ్బంది పెట్టరని పూర్తిగా నమ్మేసింది. సరే, అలా ఉండగా ఒకరోజు కాకులు వచ్చి, మేము సరదాగా బయటకు వెళ్తున్నాం, నువ్వు కూడా వస్తావా అని అడిగాయి. అంతే, మన పిచ్చుక ఎక్కడికి అని కూడా అడగకుండా, ఓ తప్పకుండా వస్తాను అని ఎగిరి గంతేసి వాటితో బయల్దేరింది. తర్వాతేమైందో తెలుసా? కాకులు ముందు దారి చూపిస్తూ వెళ్లాయి. చివరికి అన్నీ కలిసి ఒక పచ్చటి పంట పొలానికి చేరుకున్నాయి. అక్కడికి వెళ్లగానే ఆ కాకులన్నీ ఆ పంటను పాడుచేయడం మొదలుపెట్టాయి. అది చూసి మన పిచ్చుకకు ఒక్కసారిగా గుండె ఆగిపోయినట్టయింది. తన స్నేహితులిలా ఎందుకు చేస్తున్నారు, ఇదేం పని అని దానికి ఏమీ అర్థం కాలేదు. పాపం, ఏం చెయ్యాలో తెలియక అలాగే నిలబడిపోయింది. సరిగ్గా అప్పుడే ఆ పొలం రైతులు పెద్ద పెద్ద కర్రలు పట్టుకుని గట్టిగా అరుస్తూ వచ్చారు. వాళ్లని చూడగానే ఆ అల్లరి కాకులన్నీ రెక్కలు విప్పుకుని తుర్రుమనెగిరిపోయాయి. కాని మన అమాయకపు పిచ్చుక మాత్రం వాళ్లకు దొరికిపోయింది. అప్పుడు పిచ్చుక ఏడుస్తూ, అయ్యో, నా తప్పేమీ లేదు, దయచేసి నన్ను నమ్మండి, నేనేమీ చేయలేదు, నన్ను వదిలేయండి అని ఎంత బ్రతిమిలాడినా వాళ్ళు వినలేదు. ఎందుకంటే వాళ్ల కళ్ల ముందే వాళ్ల కష్టమంతా నాశనమైపోయింది. ఆ కోపంలో పిచ్చుక మాటలు వాళ్లకు అసలు వినిపించనేలేదు. వాళ్లకేం తెలుసు? వాళ్ళు పిచ్చుకని ఆ చెడ్డ కాకులతో చూశారు కదా, అందుకే ఈ పిచ్చుక కూడా వాటితో కలిసే ఈ పని చేసిందని అనుకున్నారు. పాపం. చూసారా, ఈ కథ మనకొక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. మనం ఎంత మంచివాళ్లమైనా సరే, మన స్నేహితులు సరిగ్గా లేకపోతే లోకం మనల్ని కూడా వాళ్లలాగే చెడ్డవాళ్లమని అనుకుంటుంది. అందుకే స్నేహితులను ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కథ చాలా బావుంది కదూ? సరే, ఇప్పుడు ఆలోచించండి, అసలొక మంచి స్నేహితుడికి ఉండాల్సిన లక్షణాలేంటి? రేపు మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.